'బూకీ' 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఒకసారి మన కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 'బూకీ' మూవీని చూసిన తర్వాత నాకైతే మెయిన్‌గా రిలేటబిలిటీ ఫ్యాక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇలాంటి సినిమాలకి. సో, ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి లవ్ పోస్ట్ బ్రేకప్. అంటే తొందరపడి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అప్పుడు ఏం కోల్పోయామో రియలైజ్ అవ్వడం. అప్పుడు ఒకరి వాల్యూ ఒకరు తెలుసుకోవడం. సో, ఈ పాయింట్ చుట్టూ ఉన్న సెకండ్ హాఫ్ మధ్య నుండి నాకైతే బావుంది. ఫస్ట్ హాఫ్ ఒక 15 మినిట్స్ చాలా బాగుంది స్టార్టింగ్‌లో. ఇక మిగతా ఫస్ట్ హాఫ్‌నే బ్రేకప్ తర్వాత మరొక సైడ్‌ని వేరే విధంగా చూపిస్తున్నప్పటికి అంత సీరియస్‌గా కనెక్ట్ అవ్వలేదు. సో, నేనైతే ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ అని చెప్తా. ఇంకా క్లియర్‌గా చెప్తే 'వరుణ్ సందేశ్' గారిది 'ఏమైంది ఈవేళ' అనే ఒక మూవీ ఉంటుంది. ఇంకా 'డియర్ కామ్రేడ్' పోస్ట్ బ్రేకప్‌ని డీల్ చేయడంలో ఆ 2 మూవీస్ 2 సెపరేట్ వెర్షన్స్ అయితే ఈ 'బూకీ' మరొక వెర్షన్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యూత్ రిలేటెడ్ కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టొచ్చు. విజువల్‌గా అంత ఇబ్బంది పెట్టదు. సో, మోడర్న్ రిలేషన్‌షిప్ డైలాగ్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనుకుంటే చూడొచ్చు. స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పేసా. అంతకంటే ఇంకేం రివీల్ చేయదలుచుకోవట్లేదు. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే హీరో, హీరోయిన్‌ల పెర్ఫార్మన్సెస్ చాలా చాలా బాగున్నాయి. మెయిన్‌గా ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి సీన్‌కి తగ్గట్టుగా. ఇక మ్యూజిక్ బై విజయ్ ఆంథోనీ గారు బాగుంది. అండ్ బ్రేకప్ అయిన తర్వాత వచ్చే కొన్ని ఈవెంట్స్ లైక్ హీరోని మర్చిపోవడానికి హీరోయిన్ స్పిరిచువల్ సెంటర్‌లో జాయిన్ అవ్వడం, హీరో జిమ్‌లో జాయిన్ అవ్వడం, మ్యాట్రిమోనీలో చూడడం ఒకరికొకరు. ఇంకా సెకండ్ హాఫ్‌లో వేరే లైఫ్ పార్ట్నర్ సెర్చింగ్. ఇవన్నీ ట్రీట్మెంట్ బాగున్నాయి. కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మిడ్ సెకండ్ హాఫ్ బానే అనిపించింది. మిడిల్ క్లాస్ థింగ్స్ వలన. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ 2 బాగున్నాయి. మైనస్ పాయింట్స్. అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. కొంచెం కనెక్ట్ అవ్వాలి. అండ్ సెకండ్ హాఫ్ బాగున్నప్పటికి మంచిగా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ లైట్‌గా వెళ్ళి ఇంటర్వల్‌కొచ్చేసరికి ఏంటి ఇలా వెళ్తుంది అనే ఫీలింగ్ కలిగించింది. అందుకే ఫస్ట్ హాఫ్ కొంత బోర్ ఫీలింగ్ కలిగించింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కాసేపు అలానే ఉంటుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే బ్రేకప్ సినిమాలు ఇంకా లవ్ సినిమాలు మాకు నచ్చుతాయంటే వాళ్ళకి వన్ టైమ్ వాచబుల్ అని చెప్తా. మిగతా వాళ్ళకి అంతేం అనిపించకపోవచ్చు. సో, కెన్ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.